భూమి, గగన్ ఇద్దరు స్టేజ్ మీద భరతనాట్యం చాలా బాగా చేస్తూ ఉంటారు. సుధా చంద్రతో పాటే ఆడియన్స్ అందరూ కూడా చాలా సంతోషంగా క్లాప్స్ కొడుతూ చూస్తూ ఉంటారు. అప్పుడే అపూర్వ, నక్షత్ర ఇద్దరు అక్కడికి వస్తారు. భూమి, గగన్ కలిసి నాట్యం చేస్తూ ఉంటే ఫోటోలు తీసుకుంటుంది. వెంటనే ఆ ఫోటోల్ని శరత్ చంద్రకి సెండ్ చేసేస్తుంది. శరత్ చంద్ర ఎక్కడో ఒక స్థలంలో కొంతమంది వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటారు. ఏంటో మెసేజ్ వచ్చిందా అని ఓపెన్ చేసి చూస్తాడు. భూమి, గగన్ ఇద్దరూ కలిసి నాట్యం చేస్తున్న ఫోటోలు, వీడియోలను చూసిన శరత్ చంద్ర కోపంతో రగిలిపోతూ అలాగే చూసుకుంటూ ఉంటాడు. ఇక ఈ భూమి ఎలా తప్పించుకుంటుందో నేను చూస్తాను. తనకిష్టమైన గగన్ రక్తంతో ఈ స్టేజ్ అంతా కూడా పులకరించి పోవాలి. ఇప్పుడు నేను పంపించిన ఫోటోలు, వీడియోలు చూసి బావ నేరుగా ఇక్కడికే వస్తాడు. ఆ గగన్ గారిని షూట్ చేస్తాడు. ఇక్కడ రక్తపు మడుగుగా మారిపోతుంది. నక్షత్ర ఇప్పుడు నేను చెప్పబోయేదే జరుగుతుంది అని అపూర్వ చాలా సంతోషంగా శరత్చంద్ర కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. భూమి, గగన్ల నాట్యాన్ని చూసి సుధాచంద్ర ముగ్ధురాలైపోయి అలాగే చూస్తూ ఉంటుంది. అలా భూమి, గగన్ ఇద్దరు కలిసి నాట్యం చేస్తూ ఉంటే శరత్చంద్ర అపూర్వ అనుకున్న విధంగానే అక్కడికి వస్తాడు. నేరుగా రివాల్వర్‌ని స్టేజ్ మీద డాన్స్ చేస్తున్న వాళ్ళకి గురి పెట్టేస్తారు. మరి ఇప్పుడు శరత్చంద్ర షూట్ చేస్తే గగన్‌ని కాపాడబోయి భూమి ప్రమాదంలో పడుతుందా? లేకుంటే అపూర్వ ఇదంతా కలగంటుందా? భూమి ఇప్పుడు కూడా తిప్పి కొడుతుందా? అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.